ఇంకోటి రీసెంట్‌గా 'అల్లు అర్జున్' గారి పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని న్యూస్‌లు సర్క్యులేట్ అయినాయి సోషల్ హ్మ్. మీడియాలో. సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని వెబ్‌సైట్స్‌లో కావచ్చు. ఏంటి సార్ అది ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది? హ్మ్. అంటే మరోవైపు 'ఎన్టీఆర్' గారు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా జరిగింది. ఆళ్ళ టీమ్ హ్మ్. క్లారిటీ ఇచ్చింది. హ్మ్. బట్ 'అల్లు అర్జున్' గారి పొలిటికల్ ఎంట్రీ గురించి హ్మ్. టీమ్ ఏం క్లారిటీ ఇవ్వలేదు. నేను రిప్లై కూడా ఇచ్చా. సో, ఓకే. ఎవరైతే వెబ్‌సైట్ ఒకళ్ళు రాసారో, వాళ్ళు బాబు మీరు రాసిన దాంట్లో అసలు ట్రూతే లేదు. ఇలాంటివి పబ్లిష్ చేయకండి అని రిప్లై కూడా ఇచ్చా. ఓకే. ఇండియాలో కరెంట్‌లీ ద బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో. హ్మ్. సో, అలాంటాయన ఇప్పుడు కరెంట్ లైనప్‌ని వదిలేసి ఆళ్ళు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు? ఇమ్మీడియేట్ వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఫోకస్ అంతా సినిమాలండి. ఆయన ద బిగ్గెస్ట్ అంటే స్టార్ ఇప్పుడు ఆయన ఇండియాలో. న్యూస్ సారాంశం గూడా ఇంగ 'అల్లు అర్జున్' మామ గారు గూడా ఈ పొలిటికల్ ఆయన ఎంట్రీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చక్కబెడుతున్నారు. అస్సలు ఏం నిజం లేదండి అందులో. అందులో ఏం లేదు మీకు చెప్పాను కదా! ఆ హ్మ్. హిట్స్ గురించి రాసుకునే ఈ న్యూస్‌లు ఇవన్నీ. క్లిక్ బైట్స్ అంటారన్నీ. క్లిక్ బైట్ అంతే కదా! ఓకే. హ్మ్. అసలు కాదండి. నాకస్సలు అర్థం కాని విషయం నేను ఇప్పుడు అంటున్నా కదా! ఆ! ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఆయన. అవును. అదందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చేసిన లైనప్ ఆయన ఒప్పుకోబోయే సినిమాలు నెక్స్ట్ 10 ఏళ్ళు ఆయన పిచ్చ బిజీగా ఉంటారు. హ్మ్. అవును. వదిలేసి రాజకీయాల్లోకి ఏంటసలు? సో, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్‌గా టర్న్ తీసుకున్నారు. హ్మ్. రాబోయే రోజుల్లో